బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రంపచోడవరం మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శివాని. అయితే బాలిక మృతిపైన విచారణ కొనసాగుతుంది. ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ముచ్చటించింది సదరు బాలిక శివాని. 2 రోజులు గడవక ముందే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం పట్ల స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి శివాని అనేటువంటి విద్యార్థిని స్థానికంగా ఉన్నటువంటి ఒక రేకుల షెడ్డులో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఈ నెల 24న రంపచోడవరం నియోజకవర్గంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ PTM 4.0 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో శివాని ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి ఆయన పక్కనే కూర్చొని ముచ్చటించినటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రితో ఎంతో సంతోషంగా గడిపిన ఆ బాలిక 2 రోజుల వ్యవధిలోనే ఇలా అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా విద్యారంగానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రగతి, సౌకర్యాలు ఇలాంటి అంశాలతో పాటుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ సభ నిర్వహించడం జరిగింది. అయితే రంపచోడవరం మన్య ప్రాంతంలో నిర్వహించినటువంటి వేదిక పైన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇచ్చేసినప్పుడు శివాని వారి దృష్టిని ఆకర్షించడం, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రితో మాట్లాడినటువంటి తీరు, ఆప్యాయంగా మాట్లాడడం, తన చదువు, కళల గురించి ముచ్చటించినటువంటి అంశం, అయితే పాఠశాల వాతావరణం, విద్యా సంబంధిత అంశాలపైన ధైర్యంగా స్పందించినటువంటి తీరు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విషాదం ఎలా జరిగింది అనే దానిపైన మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు పైన నమ్మకంతో కనిపించినటువంటి ఆ చిన్నారి జూలై 24న జరిగిన పర్యటన ముగిసిన 2 రోజులకే అంటే 26వ తేదీన రేకుల షెడ్డులో ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోవడం మాత్రం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది. కుటుంబ సభ్యులు శోక సందర్భంలో కనబడుతున్నారు. అయితే ప్రధానంగా శివాని తల్లిదండ్రులతో పాటుగా బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా ఉత్సాహంగా ఉన్నటువంటి పాప హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. దీని వెనుక ఏమైనా ఒత్తిడి లేదా అనుమానాస్పద అంశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పిన ముఖ్యమంత్రి సభలో అత్యంత హుషారుగా కనిపించినటువంటి పాప 2 ఏళ్లకు అంటే 2 రోజులకే కేవలం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అసలు రీసెంట్ అప్డేట్స్ అంటే పోలవరం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటించారు. 2 రోజుల క్రితం ఆయన మెగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు భారీ స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఈ సభ జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది పోలవరం జిల్లాలో ఉంటది. పోలవరం జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం ఉంటుంది. అయితే ఇక్కడ పోలవరం జిల్లాలో 10వ తరగతి చదువుతున్న శివాని అనే విద్యార్థి సీఎం చంద్రబాబు సభలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. సీఎం చంద్రబాబు కూడా అక్కడ ఉన్న స్కూల్ పిల్లలతో కూడా బాగా ముచ్చటించారు. ఒక్కొక్క విద్యార్థి మీరు ఏమవుతారు, భవిష్యత్తులో IAS అవుతాను, IPS అవుతాను అంటూ కొంతమంది విద్యార్థులు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు వారిని అభినందించడం జరిగింది. చాలా మంది విద్యార్థుల పేర్లు కూడా ఆయన ప్రస్తావిస్తూ భవిష్యత్తులో IAS అవుతాం, IPS అవుతాం అంటున్న విద్యార్థులందరితో ముచ్చటించారు. ఆ ప్రోగ్రామ్ లో మెగా పేరెంట్స్ ప్రోగ్రామ్ లో చాలా స్థాయిలో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని సభ సక్సెస్ చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ముచ్చటించిన శివాని అనే 10వ తరగతి విద్యార్థి కేవలం 2 రోజుల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మృతికి గల కారణాలు ఏంటి, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి, బలవన్మరణం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశాలపైన ఇప్పటి వరకు మనకు స్పష్టత లేదు. అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అత్యంత బాధాకరం, 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన కూర్చొని ముచ్చటించిన ఈ 10వ తరగతి విద్యార్థి శివాని బలవన్మరణం పైన పలు అనుమానాలు రేకెత్తున్నాయి. తన తల్లిదండ్రులు కూడా ఏ కోణంలో జరిగింది అనే విధంగా విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రుల నోటి మాట రాలేదు. ఉన్న ఒక్కగానొక కూతురు మరణించడం వారికి ఆందోళన రేకెత్తిస్తుంది. సీఎం చంద్రబాబు పర్యటన 2 రోజులు గడవక ముందే శివాని అనుమానాస్పద రీతిలో మృతి చెందిన గ్రామ ప్రజలు, అక్కడ ఉన్న
స్థానికంగా ఉన్న అంటే కొంతవరకు అంటే ఆ అమ్మాయి ధైర్యం చూసిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి తీరుతో పాటుగా పక్కన కూర్చునేటువంటి విధంగా చూస్తే ఆ అమ్మాయి ప్రవర్తన మొత్తం కూడా కొంతవరకు ధైర్యవంతురాలుగానే కనబడుతుంది. చాలా బలహీనంగా మానసికంగా దృఢంగా లేనటువంటి వ్యక్తిలా కనబడట్లేదు. మరి అలాంటి సందర్భంలో ఇలాగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారు? ఏమైనా అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ సిరాజ్ ఇప్పటికీ అనుమానాస్పద మృతి కిందనే ఈ వ్యవహారం చోటు చేసుకుంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోపక్క ఏం జరిగింది అనే అంశాలపైన అటు ప్రజల నుంచి అటు స్థానిక గ్రామ ప్రజల నుంచి కూడా ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి సీఎం చంద్రబాబు పక్కన కూర్చున్న విధానం గాని, ఆమె మాట్లాడిన తీరు గాని, భవిష్యత్తులో తమకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం పోరాడతాం, భవిష్యత్తులో ఐఏఎస్ అవుతాం, ఐపీఎస్ అవుతాం, ఐఆర్ఎస్ అవుతామన్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ సభలో మెగా స్టూడెంట్స్ పేరెంట్స్ సభలో భారీగా విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. చాలా మంది విద్యార్థులు మైక్ తీసుకొని నేరుగా సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తే జవాబులు చెప్పారు, ధైర్యంగా జవాబులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు సీఎం పక్కన కూర్చొని ఫోటో సెషన్ లో పాల్గొన్నారు, ధైర్యంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రితో దాదాపు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాట్లాడడం కూడా చాలా వరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఉన్న విద్యా వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10వ తరగతి చదువుతున్న సీఎం చంద్రబాబు పక్కన అత్యంత ధైర్యం కూర్చున్నారు, ముచ్చటిచ్చారు, భవిష్యత్తు ప్రణాళికలు చెప్పారు, చంద్రబాబు అభినందించారు. అయితే 2 రోజులు గడవక ముందే ఆ విద్యార్థి బలవన్ మరణం అనుమానాస్పద రీతిలో మరణించడం చాలా బాధాకరం. ఆ గ్రామ ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న టీచర్లు, విద్యార్థులు ఆ శివాని మృతదేహం చూసి కన్నీరు ముందు అవుతున్నారు. ప్రధానంగా పోలవరం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న శివాని అనుమానాస్పృతిలో మరణించింది. అయితే సీఎం చంద్రబాబు పక్కన కూర్చున్న, ధైర్యంగా కూర్చొని ఆయనతో ముచ్చటించి 2 రోజులు ముయ్యక ముందే ఒక రేకుల షెడ్డులో ఆమె అనుమానాస్పదంగా మరణించి పోలీసులు కేసు నమోదు చేయడం, క్లూస్ టీమ్స్ చేరుకోవడం, దీనికి సంబంధించిన విచారణ చేపట్టడం, ఆ ప్రక్రియను ప్రారంభించడం. సిరాజు పోలీసులు కేసు నమోదు చేశారు, ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఆ మెగా ఏవైతే సీఎం చంద్రబాబు సభలో ఆమె ధైర్యంగా మాట్లాడిందంటూ మిగిలిన విద్యార్థులు కూడా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, తెర వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, అసలు బలవన్మరణం చెందాల్సిన అవసరం ఏముంది, రేకుల షెడ్డులో బలవన్మరణం చెందాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, తెర వెనుక కారణాలు ఏంటి అనే అంశాలపైన పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. తల్లిదండ్రుల ద్వారా పోలీసులు కొంత సమాచారం సేకరిస్తున్నారు. ఇటు సీఎం సభలో పాల్గొని కేవలం 2 రోజులు కాకముందే ఆ విద్యార్థి శివాని మరణించడం అత్యంత దిగ్భ్రాంతికరం. ఆ గ్రామ ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న టీచర్లు, ఆ 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మరణం ఒకంత విద్యార్థుల్లో ఆందోళన కల్పిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మృతికి గల కారణాలు ఏంటనే అంశాలపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల నుంచి ఈ మిగిలిన వివరాలు రావాల్సింది. అయితే ఈ అత్యంత సీఎం సభలో పాల్గొని 2 రోజులకే ఆమె మరణించడం అత్యంత విషాదకరం చెప్పొచ్చు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఈ నెల 24న రంపచోడవరంలో నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి హాజరయ్యారు, విద్యాశాఖ మంత్రి కూడా హాజరవ్వడం జరిగింది. శివాని కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. సీఎంతో నేరుగా ముచ్చటించడం, ఫోటో దిగడం, ఈ పరంపర మొత్తం కూడా ఆ కుటుంబంలో తీవ్ర సంతోషాన్ని నింపింది. కానీ అది 2 రోజులకే విషాదం వైపు అడుగులు వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు కూడా భావించుండరు. ముఖ్యమంత్రితో ఎంతో సంతోషంగా గడిపినటువంటి 2 రోజులకు సంబంధించినటువంటి వ్యవధిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అయితే ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా వారిని శిక్షించాలి, నిందితుల్ని అదుపులోకి తీసుకోవాలనేటువంటి డిమాండ్లు కూడా ఆ ప్రాంతంలో మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతికి సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లాంటివి సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రంపచోడవరం లాంటి మన్యం ప్రాంతం లాంటి ఏజెన్సీ ప్రాంతాలపైన ముఖ్యమంత్రి రావడం చాలా కీలకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి సందర్భం రావడం చాలా అదృష్టంగా భావించారు. కానీ చాలా వరకు కూడా మొత్తం కూడా సంతోషంతో నిండిన తర్వాత అసలు ఆ విద్యార్థినికి ఏమైంది, ఎందుకు చనిపోవలసి వచ్చింది,
సో నిన్నటి వరకు యాక్టివ్గా కనిపించి అంత కీ రోల్ పోషించినటువంటి విద్యార్థి ఉన్న పలంగా ఆత్మహత్య చేసుకుందా లేదా దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో కూడా కొంతవరకు విచారణ జరపాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో మాట్లాడినటువంటి ధైర్యం ఆమెలో ఉన్నప్పుడు, ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో కూడా కొంతవరకు వైరల్ అయినప్పుడు అంత కీలకంగా ఉన్నటువంటి ఇష్యూలో విషాదం వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఆ పాపకి ఎందుకు వచ్చింది అనేటువంటి బలమైనటువంటి వాదన కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ శోక సందర్భంలో కూడా మునిగిపోయారు. శివాని తల్లిదండ్రులు బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఉత్సాహంగా ఉన్నటువంటి పాప హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశమే లేదు, దీని వెనకాల ఏమైనా అనుమానాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో విచారణ జరపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే మన్యం ప్రాంత ప్రజలు, స్థానిక గిరిజన విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటన పైన తీవ్ర ఆగ్రహం, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు త్వరితగతిన ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరపాలని, నిజాలను వెలికి తీయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పాటుగా సైంటిఫిక్ నిపుణులతో కూడా విచారణ ముమ్మరం చేసేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆమె ఉపయోగించినటువంటి వస్తువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క వాగ్మూలాన్ని కూడా సేకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా నివేదిక ఆధారంగా దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి కారణాలు తెలిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.